హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే కిచెన్‌కి అలాగే ఇంటికి సంబంధించిన టిప్స్ అయితే షేర్ చేస్తానండి. సో, ఏం లేదండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మన చింతపండు ఏంటంటే మెయిన్‌గా పులుసుల్లోకి లేకపోతే సాంబార్‌లోకి అవి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అయితే నానబెట్టుకుంటాం కదండీ! అలా నానబెట్టుకుంటాం. ఒక్కొక్కసారి పని హడావుడిలో అయితే మర్చిపోతూ ఉంటాం. సో, అలా మర్చిపోతే అస్సలు టెన్షన్ పడవలసిన అవసరమే లేదండి. హాట్ వాటర్ అయితే ఉంటుంది కదా! హాట్ వాటర్‌ని కొంచెం యాడ్ చేసుకున్నారంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అయితే చింతపండు అనేది నానిపోతుంది. సో దట్ మీరు ఏ కర్రీలో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే దాంట్లో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. టిప్ నచ్చితే కనుక లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకొక టిప్ అయితే చూసేద్దాం. ఈ టిప్ ఏంటంటే లేడీస్ అందరూ కామన్‌గా చేసే తప్పే ఏంటంటేనండి, ఇలా చికెన్ కర్రీ గానీ, ఏమైనా నాన్ వెజ్ కర్రీస్ కానీ, నార్మల్ కర్రీస్ కానీ ఏం వండినప్పుడన్నా సరే, అలవాట్లో పొరపాటుగా హడావుడిలో ఏంటంటే కర్రీని తీసుకెళ్ళి ఆ స్టవ్ మీద గానీ, లేకపోతే కౌంటర్ టాప్ మీద గానీ పెట్టేస్తూ ఉంటాం. అలా కాకుండా ఏదో ఒక ప్లేట్ అనేది తీసుకొని దాని మీద గనుక ఈ గరిటె పెట్టుకున్నట్టయితే మన పని అనేది చాలా ఈజీ అవుతుందండి. ఎందుకంటే అక్కడ ఇక్కడ పెట్టడం వల్ల అది క్లీన్ చేసుకున్నానికే సగం టైం అనేది వేస్ట్ అయిపోతుంది. మెయిన్‌గా నాన్ వెజ్ కర్రీస్ వండుకున్నప్పుడైతే నాన్ వెజ్ కర్రీస్‌కి ఎలాగా జిడ్డు, నీసు వాసన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా క్లీన్ చేయాలి. సో, నెక్స్ట్ టైమ్ ఈ విధంగా అయితే ట్రై చేసేయండి. వంటింట్లో ఇలా టైల్స్ ఉంటాయి కదండీ! దానికి డబుల్ సైడెడ్ టేప్ స్టిక్ చేసి దానిపైన ఇలాగ క్లాత్ క్లిప్ ఉంటుంది కదా! దాన్ని స్టిక్ చేసుకుంటే ఒక మంచి క్లాత్ హ్యాంగర్ అనేది మనకి రెడీ అయిపోతుంది. దీనికి మనం నాప్కిన్ అనేది ప్లేస్ చేసుకున్నట్టయితే మనం వంటింట్లో 100 సార్లు చేతులు కడుక్కుంటూ ఉంటాం కదా! చేతులు కడుక్కున్న తర్వాత ఆ చేతుల్ని మనం ఏం చేస్తామంటే మన డ్రెస్సెస్‌కి, నైటీలకి ఏది కనిపిస్తే దాన్ని తుడిచేస్తూ ఉంటాం. అలా తుడుచుకోవటం వల్ల మనకి నైటీలు చూడటానికి చాలా అసహ్యంగా తయారవుతాయి కదండీ! మరకలు, జిడ్డు, మురికి అన్నీ పట్టి అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ టిప్ వచ్చేసి క్యాండిల్ గురించండి. మన ఇంట్లో అయితే కరెంట్ పోయినప్పుడు క్యాండిల్స్‌ని యూజ్ చేస్తూ ఉంటాం కదా! సో, అలాంటి క్యాండిల్స్ యూజ్ చేసిన తర్వాత పక్కనైతే ఆ వ్యాక్స్ అనేది పడుతూ ఉంటుంది. సో, దీన్ని మనం ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. సో, మన దగ్గర ఏంటంటే టాబ్లెట్ స్ట్రిప్స్ అవి అయిపోయి పాడేసేవి ఉంటాయి కదా! వాటినైతే పాడేయకుండా ఈ విధంగా అయితే ఈ వ్యాక్స్‌ని క్లీన్ చేసుకున్నారైతే పర్ఫెక్ట్‌గా వెంటనే ఈజీగా అయితే క్లీన్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో, చూసారా వెంటనే మనకి ఈజీగా శ్రమ పడకుండా అయితే ఈ వ్యాక్స్ అనేది వచ్చేసింది. సో, ఈ టిప్ గనక నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం గనక ఫాలో అవుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మార్కెట్‌లో మనకి చాలా రకాల ఆయిల్ డిస్పెన్సర్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. బట్ మనం ఇంట్లోనే చేసుకుంటే ఎలా ఉంటుందో చూసేద్దామా? వచ్చేయండి. సో, ఈ ఆయిల్ డిస్పెన్సర్స్ అనేవి మనం ఆయిల్ డిస్పెన్స్ చేసుకుంటానికి బాగా హెల్ప్ అవుతుంది. అది కిచెన్‌లో కావచ్చు, లేకపోతే పూజలో అప్పుడు కూడా మనం ఆయిల్ యూజ్ చేస్తాం కదా! అప్పుడన్నా యూజ్ చేసుకోవచ్చు ఇది. సో, జస్ట్ ఒక క్యాండిల్ ఉంటే చాలు ఆ బాటిల్ క్యాప్‌ని అయితే హీట్ చేసేయండి. మీరు యూట్యూబ్‌లో చాలా వీడియోస్ అయితే చూడొచ్చు. అందరూ కూడా పెన్ క్యాప్‌తో వాటితో చూపించారు. బట్ ఈ విధంగా అయితే ఎవరు చూపించలేదు. మీరు చెక్ చేసుకోవచ్చు. సో, ఇలా క్యాప్ ఒకసారి హీట్ అయిన తర్వాత జస్ట్ ఇలా పుష్ చేయటమే. అంతే మనకి అక్కడ ఒకటి చూడండి ఎలా ఫామ్ అయిందో. సో, దీనికైతే మనం సిజర్ హెల్ప్‌తో హోల్ అయితే పెట్టేసుకుంటాం. అంతే మన ఆయిల్ డిస్పెన్సర్ అనేది రెడీ అయిపోయింది. సో, ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా చూసేద్దాం. సో, ఇదైతే 100% బాగా వర్క్ అవుతుంది. మీరే చూడొచ్చు. సో, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ టిప్ వచ్చేసి నెయిల్ రిమూవర్ గురించండి. మనం కొత్త నెయిల్ రిమూవర్స్ తెచ్చుకొని పెట్టుకున్నప్పుడు ఇక్కడ లోపలైతే ఈ విధంగా ప్లాస్టిక్ క్యాప్ అయితే ఉంటుంది. సో, దీనికైతే ఇన్‌స్టంట్‌గా వాళ్ళు హోల్ అయితే ఇవ్వరు. సో, మనం సేఫ్టీ పిన్‌తో పెడదామని చూసినా సరే చాలా స్ట్రాంగ్‌గా ఉండి అదైతే గమ్మున హోల్ అవ్వదు. సో, అలాంటప్పుడు ఇలాంటి ఫోర్క్ ఏమన్నా తీసుకొని దాన్ని హీట్ చేసి గనక మనం హోల్ పెట్టుకున్నట్టయితే ఈజీగా అయితే హోల్ అనేది ఫామ్ అయిపోతుంది. సో, మీరైతే ఇంకా హ్యాపీగా నెయిల్ రిమూవర్‌ని అయితే యూజ్ చేసేయొచ్చు. సో, ఈ టిప్ నచ్చింది అనుకుంటే ఫాలో అయిపోండి. అండ్ అలాగే లైక్ చేయడం మర్చిపోకండి.
ఈ టిప్ అయితే లెమన్స్ గురించి అండి. మనం అప్పుడప్పుడు కట్ చేసి పెట్టుకున్న లెమన్స్ కానీ, లేకపోతే వాడేసిన లెమన్స్‌ని కూడా పాడేస్తూ ఉంటాం. అలాగైతే అస్సలు పాడేయకండి. ఒక చిన్న బౌల్‌లో ఇలాగా మనం కట్ చేసి పెట్టుకున్న లెమన్ గానీ, లేకపోతే మనం యూజ్ చేసేసిన లెమన్ గానీ ఇలా ప్లేస్ చేసుకున్నట్టయితే మన ఫ్రిడ్జ్‌లో అసలు బ్యాడ్ స్మెల్ అనేది ఉండదండి. ఎందుకంటే లెమన్స్‌లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. దాంట్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది రెడ్యూస్ చేస్తుందన్నమాట. సో ఫ్రిడ్జ్లో ఎలాంటి స్మెల్ ఉన్నా, బ్యాడ్ స్మెల్ ఉన్నా ఇది అబ్జార్బ్ చేసుకుని మన ఫ్రిడ్జ్ని ఎప్పుడు కూడా నీట్గా, క్లీన్గా, అలాగే ఫ్రెష్ స్మెల్తో ఉండేలా చేస్తుంది. సో ఈ నిమ్మకాయలు ఉంటే మాత్రం అస్సలు పాడేయకండి. ఈ టిప్ ట్రై చేసి మీకు ఎలా వర్క్ అయింది. మనం ఏమన్నా ఫంక్షన్స్ కానీ, లేకపోతే ఏమన్నా తాంబూలం పెట్టించినప్పుడు ఇలాంటి బ్లౌజెస్ అనేవి, పట్టు బ్లౌజెస్ అందరూ పెడుతున్నారు కదా, ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయినాయి. సో వీటిని నేను ఎలా రీయూజ్ చేస్తాను ఏంటి అనేది చూసేద్దాం. దీనికి వచ్చిన కవర్స్ ఉంటాయి కదండి, ఈ బ్లౌజ్ని అయితే తీసేయండి. ఇప్పుడు ఈ కవర్ని నేను ఎలా యూజ్ చేస్తున్నానో చూసేయండి. మన ఇంట్లో టీవీ రిమోట్స్ అవి ఉంటాయి కదండి, అక్కడెక్కడ పెట్టేస్తాం కదా, అలా పెట్టేసినప్పుడు అవి పాడైపోతూ ఉంటే డస్ట్ అనేది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడు ఎక్కువ రోజులు మన రిమోట్ అనేది బాగా ఉండాలి అంటే ఆ కవర్ని అయితే ప్లేస్ చేసి వెనకాల ఒక ప్లాస్టర్ అనేది వేసుకున్నట్టయితే మనకి రిమోట్స్ అనేవి నీట్గా ఉంటాయి. అలాగే ఏసీ రిమోట్స్, మెయిన్గా ఏసీ రిమోట్స్ అయితే అస్తమాలు యూజ్ చేయం కదండి, హాట్ వెదర్లోనే ఎక్కువ యూజ్ చేస్తాం. సో దీనికి కూడా ఒక సెలో టేప్ అనేది తీసుకుని టైట్గా పట్టుకుందాన్ని ప్లాస్టర్ అనేది వెనకాల అంటించుకున్నట్టయితే దీంట్లో డస్ట్ అనేది వెళ్ళి త్వరగా పాడవకుండా ఉంటుందన్నమాట మన రిమోట్. సో ఈ విధంగా అయితే నేను వెనకాల సెలో టేప్తో ప్లాస్టర్ వేసేసాను. సో చూసారు కదా, చూడటానికి కూడా ఎంత నీట్గా ఉందో. అలాగే దీంట్లోకి అయితే మనకి అసలు డస్ట్ అనేదే వెళ్ళదు. ఇలా కవర్ ఉంచుకుని మనమైతే యూజ్ చేసేయచ్చు. టిప్ నచ్చితే కనుక లైక్ చేసేయండి. ఈ టిప్ వచ్చేసి పెయింటింగ్ వేసుకునే వాళ్ళకండి. సో మనం పెయింట్ వేసిన తర్వాత అక్కడ ఇక్కడ పెట్టేస్తే మనకి ఆ బ్రష్ కున్న పెయింట్ అంతా మనకి దుప్పట్ల మీద కానీ, డ్రెస్సెస్ మీద అక్కడ ఇక్కడ మొత్తం అన్నీ కూడా మార్క్స్ అనేవి పడిపోతాయి. సో అలా కాకుండా ఉండాలంటే ఒక క్లిప్ ఏదైనా తీసుకోండి. సో ఆ క్లిప్ తీసుకుని దీనికి ఇలా పెట్టి ఇలా నిలబెట్టినట్టయితే మనకి ఆ బ్రష్ అనేది, ఆ బ్రష్కున్న పెయింట్ అనేది కిందకి అంటకుండా ఉంటుందన్నమాట. సో మీలో ఎక్కువగా ఎవరైనా పెయింటింగ్ వేసే వాళ్ళు ఉంటే నాలాగా ఇలా మీరు చేసుకున్నట్టయితే మీ పెయింట్ అనేది కిందకి అంటుకోకుండా ఉంటుంది. సో పదే పదే శుభ్రం చేసుకోవాల్సిన పని కూడా ఉండదు, చాలా టైం అనేది సేవ్ అవుతుంది. సో మీకు ఈ టిప్ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇదండి, విమ్ బార్ గురించి. ఇవి డైలీ లైఫ్లో మనం కిచెన్లో బాగా యూజ్ చేస్తాం. సో ఈ బార్ అంతా తీసి మనం యూజ్ చేయటం వల్ల ఏంటంటే సబ్బు అనేది బాగా నానిపోతూ ఉంటుంది. సో మనం ఎయిడ్స్కి ఇచ్చినప్పుడు కూడా ఫుల్ సోప్ అనేది ఇస్తే కనుక ఆ సబ్బు అనేది మొత్తం నానిపోయి వెంటనే అరిగిపోతుందండి, ఎక్కువ రోజులు అయితే రాదు. సో మీకు ఇది ఎక్కువ రోజులు ఒకవేళ మీరు యూజ్ చేసుకున్నా, లేకపోతే మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఇచ్చినా సరే, నేనైతే ఈ మెథడ్ ఫాలో అవుతానండి. ఏం చేస్తానంటే దీన్ని ఇలాగా ఒక 4 పీసెస్ కింద అయితే ఇలా కట్ చేసేసుకుని ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను. సో ఇలా బాక్స్లో పెట్టేసుకుని అయిపోయినప్పుడల్లా ఒక్కొక్క పీసు తీసి ఇచ్చినట్టయితే మన సబ్బు అనేది అస్సలు వేస్ట్ అవ్వదండి. ఎన్ని రోజులన్నా సరే మనకి ఒక 1 పీస్ ఒక వారం వచ్చేది, ఒక ఫుల్ బార్ వస్తే కనుక ఒక 2-3 డేస్ మాత్రమే వస్తుంది. సో అది మాట. ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే అస్సలు మర్చిపోకండి. ఎన్ని కేజీ బెండకాయలు అయినా సరే ఈజీగా అయితే మీరు కట్ చేసేసుకోవచ్చండి. నేను చెప్పిన టిప్ అయితే ఫాలో అవ్వండి. సో ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే ప్లేస్ చేసేసుకోండి మొత్తం బెండకాయలంతా కూడా. సో ఇలా రబ్బర్ బ్యాండ్ ప్లేస్ చేసుకున్న తర్వాత నైఫ్తో అయితే ఆ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మీరు మొత్తం అంతా కూడా బెండకాయలు ఒకే పొజిషన్లో వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకుని అప్పుడైతే నైఫ్తో కట్ చేసుకోండి.
సో కట్ చేసుకున్న తర్వాత రబ్బర్ బ్యాండ్ అనేది రిమూవ్ చేసి మొత్తం అంతా కూడా మన హ్యాండ్తో బెండకాయల్ని హోల్డ్ చేసి అప్పుడైతే కట్ చేసేసుకోవాలండి. సో ఒక్కొక్క బెండకాయ కోస్తే మనకి చేతులు నొప్పి పెడతాయి. ఎంతసేపు అన్న టైం కూడా చాలా ఎక్కువ టైం అనేది పడుతుంది. సో టైం సేవింగ్ ప్రాసెస్ కూడా. అలాగే మీరు అనుకోవచ్చు బెండకాయలకు ఒకవేళ పుచ్చుంటే అలా తెలుస్తుందని. ఒకవేళ ఏమైనా పుచ్చున్నా సరే మనం కట్ చేసే ప్రాసెస్లో అయితే ఉంటే తెలిసిపోతుంది కదా, ఏమన్నా ఉంటే తీసి పక్కన పడేయచ్చు అన్నమాట. సో టెన్షన్ లేకుండా ఎన్ని కేజీల బెండకాయలైనా ఎంతమంది చుట్టాలు వచ్చినా ఈజీగా అయితే కట్ చేసేసుకోవచ్చు. మనం ఫ్రీజర్లో ఐటమ్స్ ఉంటాయి కదా, అవి వంట చేసినప్పుడు ముందుగా బయట తీసి పెట్టుకుంటే ఈజీగా కూలింగ్ అనేది పోతుంది. ఒకవేళ టైం లేదు అనుకున్నప్పుడు ఇలా పన్నీర్ లాంటి ఐటమ్స్ ఒక బౌల్లో వాటర్ తీసుకుని దాంట్లో అయితే ఈ పన్నీర్ని ప్లేస్ చేశారంటే మన పన్నీర్ అనేది ఈజీగా కూలింగ్ అనేది తగ్గుతుంది. సో మనకి టైం కూడా సేవ్ అవుతుంది అన్నమాట వంట చేసుకున్నప్పుడు. బిర్యానీ రైస్ ఉంటుంది కదండి, బిర్యానీ రైస్ త్వరగా పురుగులు పట్టకుండా ఉండాలి అంటే ఒక టిప్ అయితే షేర్ చేస్తాను. సో ఏం లేదు, బిర్యానీ ఆకు ఉంటుంది కదా, బే లీఫ్ ఒక 2-3 ఆకులు వేసుకుని పెట్టుకున్నారంటే త్వరగా పురుగు పట్టకుండా ఉంటుంది. మన ఇంట్లో ఏదో ఒక స్వీట్ ఉంటూనే ఉంటుంది కదండి. సో స్వీట్స్ ఉన్నప్పుడు ఇలా స్టీల్ డబ్బాలో అయితే స్వీట్స్ని వేసుకుంటాం. సో ఎంత జాగ్రత్తగా ఎక్కడ చీమలు లేని చోట పెట్టినా సరే చీమలు అయితే ఈ స్వీట్స్కి త్వరగా పట్టేస్తూ ఉంటాయి. సో అలా చీమలు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. సో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వెనిగర్ అనేది కామన్గా ఉంటుంది కదా. సో ఆ వెనిగర్ని కొంచెం కాటన్లో తీసుకుని దాన్ని మొత్తం ఈ బాక్స్ అంతా కూడా అప్లై చేసేయండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇలా అప్లై చేసుకుని మీరు ఎక్కడ పెట్టుకున్నా సరే అస్సలు చీమ అనేది పట్టదు. సో ఈ టిప్ ట్రై చేయండి. ఈ టిప్ వచ్చేసి కర్పూరం గురించి అండి. మన ఇంట్లో పూజకు సంబంధించి వస్తువులు ఉంటాయి కదా, దాంట్లో కర్పూరం ఒకటి. సో ఈ కర్పూరం అయితే మనం తెచ్చిపెట్టుకున్న కొన్ని రోజులకే చెమాయింపు అనేది వచ్చేస్తుంది, తడి తడిగా ఆ మాయిశ్చర్ అనేది వస్తుంది. సో అలా రాకుండా ఉండాలంటే కొన్ని మిరియాలు తీసుకుని వాటిని దీంట్లో వేసుకుని మూత పెట్టుకున్నారంటే ఎన్ని రోజులన్నా సరే ఈ కర్పూరం అనేది అస్సలు చెమాయించదు. కొన్నప్పుడు ఎంత బాగుంటాయో సో తర్వాత కూడా అంతే ఫ్రెష్గా ఉంటాయండి. సో చెమాయింపు అనేది అస్సలు చేరదు. ఒకసారి ఈ టిప్ కూడా ట్రై చేసి చూడండి. మనం కర్పూరాన్ని నార్మల్గా బాక్సెస్లో తెచ్చుకున్నట్టయితే పర్లేదు, కానీ ఇలాగ ప్యాకెట్స్లో తెచ్చుకున్నప్పుడు ఏంటంటే ప్యాకెట్స్ తీసుకుని ఒక బాక్స్లో వేసేసుకున్న తర్వాత ఆ ప్యాకెట్స్ని అయితే అస్సలు పడేయకండి. ఇవి మనకి చాలా చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో మన వార్డ్రోబ్లో పట్టు శారీస్, మంచి మంచి డ్రెస్సెస్ అవి ఉంటాయి కదా, సో అక్కడ ప్లేస్ చేసుకున్నారంటే మంచి స్మెల్ వస్తుంది. సో కొన్ని రోజులు అయ్యాక స్మెల్ పోయిన తర్వాత తీసేయచ్చు. బియ్యం ఉంటుంది కదండి, బియ్యం డబ్బాలో ఈజీగా పురుగు అనేది త్వరగా చేరిపోతుంది. కొన్ని రోజులు అయిన తర్వాత మన తడి చేయి తగలటం వల్ల మరి ఏం రీజన్ వల్ల నాకు తెలియదు, పురుగులు అయితే ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి, చిన్న చిన్న పెంకు పురుగులు లాంటివి. సో అలా రాకుండా ఉండాలంటే నేను ఎలా చేస్తున్నానో ఆ విధంగా అయితే ట్రై చేసేయండి. ఒక టిష్యూ పేపర్ తీసుకుని దాంట్లో అయితే పసుపు వేసుకోండి. తర్వాత పసుపు వేసిన తర్వాత మిరియాలు ఉంటాయి కదా, సో కొన్ని మిరియాలు కూడా వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లవంగాలు కూడా వేసుకున్న తర్వాత, ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని ఒక పొట్లంలాగా అయితే ప్యాక్ చేసేయండి. సో నేను చూపిస్తున్న విధంగా అయితే పొట్టంలా కట్టేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేకపోతే ఒక దారంతో కానీ దీన్ని అయితే టై చేసేసుకోండి.
ఇలా ట్రై చేసుకుని పెట్టుకున్న పొట్లన్నీ మనం ఎక్కువ బియ్యం ఉంటే ఒక 2-3 పొట్లాలు వేసుకోండి. సో ఇలా ఒక పొట్లం వేసేసుకుని ఒక ప్యాకెట్ అనేది అలా వేసుకుని దానిపైన బియ్యం ఉంచండి. సో ఎన్ని రోజులైనా సరే అసలు పురుగే పట్టదు. ఈ టిప్ కూడా ఒకసారి ట్రై చేసి చూసేయండి. మనం క్యారెట్స్ తెచ్చుకుని పెట్టుకుంటాం కదండి, కొన్ని రోజులకి మనకి అవి పాడైపోయినాయేమో అని మెత్తగా ఉన్నట్టు అనిపిస్తే ఎలా అంటే ఇలా వంగిపోతూ ఉంటాయి. సో అలా ఉన్నాయి కదా అని చెప్పి మనం వేస్ట్ చేసేస్తాం, వాటిని అయితే పాడేస్తూ ఉంటాం. సో అలా చేయకండి. ఈసారి అయితే ఈ టిప్ని ఫాలో అయిపోండి. మీకు గనక ఇలాగా మెత్తగా అయిపోయినాయి అనుకోండి క్యారెట్స్ని, దాంట్లో వాటర్ వేసి ఒక 15 మినిట్స్ వరకు అలా వదిలేయండి. వదిలిన తర్వాత మీరే చూడండి ఆ క్యారెట్స్ అనేవి ఎంత ఫ్రెష్గా అయిపోతాయో. సో చాలా గట్టిగా అయితే అయిపోతాయి. సో పాడేయవలసిన అవసరం ఉండదు. సో మీరు కనుక ఇలా చేస్తుంటే ఫీల్ అవుతారు, అయ్యో అనవసరంగా క్యారెట్స్ని పాడు చేసామని. సో ఎంత గట్టిగా అయిపోయినాయో, ఫ్రెష్గా అయిపోయినాయి. సో ఈసారి మీకు కనుక క్యారెట్స్ అలా అయితే మాత్రం ఈ టిప్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ టిప్ అయితే లేడీస్కి చాలా చాలా హెల్ప్ అవుతుందండి. పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు, లేకపోతే డైలీ మనం శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ యూస్ చేసినప్పుడు మెయిన్గా మనం లేడీస్ అందరం కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఇన్నర్స్ అనేవి బయటకు వస్తుందేమో అని కొంచెం టెన్షన్ ఉంటుంది. అస్తమాలు చూసుకుంటూ ఉంటాం కదా, చెక్ చేసుకుంటూ ఉంటాం. సో అలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ఖచ్చితంగా ట్రై చేసేయండి. సో ఇలా ఇన్నర్స్ అనేవి మనం వేసుకుంటూ ఉంటాం కదా. సో ఇన్నర్స్ వేసుకున్నప్పుడు ఈ లోపల మనం వేసుకున్నది బయటకు వస్తుందనే టెన్షన్ అయితే మనకు ఖచ్చితంగా ఉంటుంది. సో అలా ఉండకుండా ఉండాలి అంటే ఈ ఇన్నర్ ఏదైతే ఉందో దానికి దీనికి కలిపి డబల్ సైడెడ్ టేప్ మీరు వేసుకున్నట్టయితే రెండు వైపులా కూడా, సో ఇది ఇంకా ఎటు కదలకుండా ప్లేస్లో ఉంటుందన్నమాట. ప్లేస్లో ఉండటం వల్ల మీకు అసలు బయటకు వచ్చే ప్రాబ్లం అనేదే ఉండదు. మీరు అసలు చెక్ చేసుకోవాల్సిన పనే ఉండదన్నమాట. సో ఈ టిప్ కూడా ట్రై చేసేయండి, అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. సో ఒక పీస్ అయితే తీసుకుని ఇలా స్టిక్ చేసేస్తున్నాను. ఇలా స్టిక్ చేసిన తర్వాత ఇంకొక వైపు కూడా దీన్ని తీసేసుకోండి. సో ఇలా తీసేసుకున్న తర్వాత ఈ ఇన్నర్ అనేది దీనికి స్టిక్ చేసేసుకోండి. సో ఇది ఇప్పుడు ఏంటంటే ప్లేస్లో ఉండి ఇంకా అసలు కదలదు. సో బోత్ సైడ్స్ కూడా అలా చేయండి. సో ఈ టిప్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ టిప్ నచ్చితే కనుక ఒక లైక్ చేసేయండి. సో ఇప్పుడైతే నేను ఒక కంఫర్ట్ ప్యాకెట్ని అయితే తీసుకుంటున్నానండి. సో దీన్ని కట్ చేసుకుని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చో చూసేద్దాం. సో ఏదన్నా ఒక ప్లాస్టిక్ కంటైనర్ కానీ గ్లాస్ కంటైనర్ కానీ ఏదో ఒకటి తీసుకోండి. సో ఫేస్ క్రీమ్స్కి అలా వస్తే అవి కానీ, లేకపోతే మీ ఇంట్లో ఉన్న ఏ చిన్న కంటైనర్ అయినా సరే తీసుకోండి. సో ఇది తీసుకుని దీంట్లో అయితే మీరు రాక్ సాల్ట్ ఉంటుంది కదా, కల్లుప్పు, ఆంధ్రలోని మ్యాక్సిమం అవైలబుల్గానే ఉంటుంది. సో దీన్ని అయితే వేసుకుంటున్నానండి నేను. సో మీరు ఎంత చేసుకోవాలి అనుకుంటే మీ ఇష్టం, క్వాంటిటీ అనేది మీ ఇష్టం. సో నేనైతే ఫుల్గా 2 టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేస్తున్నాను దీంట్లో. సో ఇది రాక్ సాల్ట్ ఏంటంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా పోగొడుతుందండి. సో ఇది యూజ్ చేయటం వల్ల మన ఇంటికి కూడా చాలా మంచిది. సో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటే కనుక పోతుంది ఇంట్లో. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఒక కంఫర్ట్ ప్యాకెట్ని అయితే కట్ చేసుకుంటున్నానండి. సో దీన్ని అయితే ఇలా కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత మనం ఎంత క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి అనేది చూడండి. సో ఈ కంఫర్ట్ అనేది చాలా చాలా మంచి స్మెల్ అయితే ఇస్తుందండి. రెండు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు చూసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం కర్పూరం ఉంటుంది కదా ఇంట్లో, మన దేవుడి దగ్గర అది యూజ్ చేస్తాం. సో 1, 2, 3 కర్పూరం బిళ్ళలను అయితే ఇలా స్మాష్ చేసేసుకుని వేసేసుకోండి దీంట్లో. సో మీ ఇంటి దగ్గర నాఫ్థలిన్ బాల్స్ ఉంటే అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు.
మన బట్టల దగ్గర అవి పెట్టుకుంటాం కదా, సో అదన్నా సరే ఓకే. సో ఇలా అయితే నేను అంతా కూడా కలిసేటట్టు మిక్స్ చేసేసుకుంటున్నానండి. సో ఇది మనకి చాలా రోజులు అయితే నిల్వ ఉంటుంది. సో స్మెల్ ఎప్పుడన్నా పోతే అప్పుడు మీరు మార్చుకోవచ్చు అంతే. సో దీనికైతే ఒక క్యాప్కి నేను ఇలా బ్లేడ్ హెల్ప్తో అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. సో జాగ్రత్త అండి, ఇలా హోల్స్ పెట్టుకున్నప్పుడు ఆల్రెడీ నాకు ఇక్కడ అయ్యింది. సో జాగ్రత్తగా అయితే ఇలా పెట్టుకుని మీకు బెడ్రూమ్లో కావాలంటే బెడ్రూమ్లో, లివింగ్ రూమ్లో కావాలంటే లివింగ్ రూమ్లో, అలా మీ ఇష్టం వచ్చిన చోట అయితే ఇది ప్లేస్ చేసుకోవచ్చు. అసలు ఒక మంచి రూమ్ ఫ్రెషనర్ కింద అయితే ఉంటుందండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. సో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఒక మంచి రూమ్ స్ప్రేయర్ కింద దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చూసేద్దామండి. ఏదన్నా ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకుని దాంట్లో వాటర్ అనేది పోసుకోండి. నేను ఒక గ్లాస్ వాటర్ అనేది పోసుకున్నానండి. సో మీ స్ప్రే బాటిల్ బట్టి మీరైతే వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే చిన్న సైజ్ స్ప్రే బాటిల్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేనైతే ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. సో దీంట్లో మనమైతే కంఫర్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కంఫర్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. సో ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు అయితే మిక్స్ చేసేసుకోండి. సో మీకు నాకైతే ఈ కంఫర్ట్ ఫ్రాగ్రెన్స్ అనేది చాలా చాలా ఇష్టం అండి. సో అందుకని నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను ఇంకొంచెం. సో మన చేతికి పడితేనే చాలా చాలా మంచి స్మెల్ వస్తుందండి, ఎంతసేపు అన్నా పోదు. సో అలాంటిది ఒక మంచి రూమ్ ఫ్రెషనర్ అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది, చూసేయండి. సో చూసారు కదా, ఒక మంచి రూమ్ ఫ్రెషనర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే దీన్ని ఒక స్ప్రే బాటిల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. సో దీంట్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. సో ఒక మంచి రూమ్ ఫ్రెషనర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అయితే చూసేద్దామండి. సో దీన్ని అయితే మనం కర్టైన్స్కి అది స్ప్రే చేసుకుంటానికి బాగా హెల్ప్ అవుతుంది. కర్టైన్స్కి అవి మంచి స్మెల్ వస్తుందన్నమాట మనం డోర్ తీసిన వెంటనే కూడా. సో అందరూ ఏ పర్ఫ్యూమ్ వాడుతున్నారు, ఏ రూమ్ స్ప్రే వాడుతున్నారు అని కూడా అడుగుతారండి. సో ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. సో ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. సో మూలని ఇలా సోఫాలకి అవి స్ప్రే చేసుకుంటే మన ఇంట్లో ఎంటర్ అయిన వెంటనే కూడా చాలా చాలా మంచి స్మెల్ వస్తుందండి. అలాగే మనం ఎలాంటి బెడ్షీట్స్ అవి ఎక్కువగా రెగ్యులర్గా అయితే వాష్ చేయలేం కదా. సో అలాంటప్పుడు వీటికి మంచి స్మెల్ రావాలంటే దీంతో కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడైతే నేను ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా ఫుల్గా స్ప్రే చేసుకుంటున్నాను. నేనైతే కొంచెం ఎక్కువగానే స్ప్రే చేసుకుంటున్నానండి, ఎందుకంటే ఈ స్మెల్ అంటే నేను చెప్పాను కదా నాకు చాలా చాలా ఇష్టం. మీకు అయితే డౌట్ రావచ్చు, ఈ స్ప్రే అనేది ఎన్ని రోజులు నిల్వ ఉంటుందంటే మీకు లైఫ్ టైం ఎన్ని రోజుల నిల్వ ఉంటుందండి. నెలలే కాదు, సంవత్సరాలు కూడా మనం దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు. మీకు వెంటనే యూజ్ చేసేసి దీన్ని పాడైపోతుందేమో, పాడేయాలేమో అన్న టెన్షన్ కూడా అసలు ఏమి ఉండదండి. చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన ఇంట్లో ఒక్కసారి ఇది చేసి పెట్టుకుంటే చాలా రోజులైతే వస్తుంది. మీకు ఎప్పుడైతే స్మెల్ పోయింది అనిపిస్తుందో అప్పుడు మళ్ళీ స్ప్రే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకోండి. సో టిష్యూ పేపర్ తీసుకుని దీని మీద కొంచెం కొంచెం డ్రాప్స్గా అయితే ఈ కంఫర్ట్ని యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. అసలు మన చేతికి అంటుకుంటేనే ఇది చాలా స్మెల్ వస్తుంది. సో మొత్తం అంతా కూడా మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు, జస్ట్ కొంచెం క్వాంటిటీ అనేది యాడ్ చేసుకుంటే చాలు. సో ఇప్పుడైతే మనం యాడ్ చేసేసుకున్నాం కదా, దీన్ని అయితే ఫోల్డ్ చేసి ఒక 3-4 పీసెస్ కింద అయితే కట్ చేసుకోండి. సో మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే కట్ చేసుకోవచ్చు.
సో వీటిని నేను ఎలా యూజ్ చేస్తాను అనేది ఇప్పుడైతే చూపించేస్తానండి. సో వీటిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది అయితే ఇప్పుడైతే చూసేయండి. సో మనకి పట్టు చీరలు అవి ఉన్నప్పుడు కొంచెం స్మెల్ అనేది ముక్కు వాసన కింద అలా వస్తూ ఉంటుంది కదా. సో అలా కాకుండా ఒక్కొక్క పీస్ని తీసుకెళ్ళి ఇలా మధ్యలో మీరు ప్లేస్ చేసుకోండి. సో మీరు ఎప్పుడు కబోర్డ్ తీసినా సరే మంచి స్మెల్ అనేది వస్తుంది. సో అలాగే కొంచెం కాస్ట్లీ డ్రెస్సెస్ అవి ఉంటాయి కదా. సో వాటి దగ్గర కూడా అక్కడక్కడ ఒక్కొక్కటి ఇలా ప్లేస్ చేసినట్టయితే మీకు స్మెల్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు డోర్ ఓపెన్ చేసినా సరే ఒక మంచి ఫ్రాగ్రెన్స్ అనేది వస్తుంది. ఇది చాలా రోజులైతే ఉంటుందండి ఈ ఫ్రాగ్రెన్స్. సో ఎప్పుడైతే ఇది పోయింది అనిపించిందో అప్పుడు మళ్ళీ మీరు ప్రిపేర్ చేసుకుని అయితే పెట్టుకోవచ్చు. సో దీనికోసమని మీరు బాగా ఎక్కువ మనీ అయితే స్పెండ్ చేసేసి కాస్ట్లీ ప్రొడక్ట్స్ అయితే కొనవలసిన అవసరం అస్సలు లేదండి. సో మన దగ్గర చాలా రకాల బ్లౌజెస్ అవి ఉంటాయి కదండి. చూడండి ఎన్ని బ్లౌజెస్ ఉన్నాయో. ఇవే కాదు ఇంకా డబల్ ఉన్నాయండి. అసలు డబల్ త్రిపుల్ అని కూడా చెప్పచ్చు. చాలా బ్లౌజెస్ అయితే ఉన్నాయి. కొన్ని ఏంటంటే శారీస్లో వచ్చినవి మనకి శారీలో వచ్చినవి కుట్టించుకోకుండా అలా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి. ఆ బ్లౌజెస్ కానివ్వండి, లేకపోతే ఎవరన్నా తాంబూలం కింద పెడతారు కదా బ్లౌజెస్, అవి ఇంకా మ్యాచ్ అవనవి, లైనింగ్కి యూజ్ చేసేవి, ఇంకా డిఫరెంట్ బ్లౌజెస్ అనేవి మన దగ్గర ఉంటాయి కదండి. అలాగే శారీలో రన్నింగ్ బ్లౌజ్ వస్తే అవి నచ్చక మనం కుట్టించుకోకుండా తీసేస్తాం కదా. సో ఇలాంటి బ్లౌజెస్ అన్నీ కూడా మనం అక్కడ ఇక్కడ పెట్టేస్తే మనకి అవసరానికి ఏమన్నా మ్యాచ్ అవుతుందేమో అని చూసుకునే టైంకి అవి కనిపించవు. సో అలా కాకుండా మీరు ఇలాంటి శారీ బాక్సెస్ కానీ, డ్రెస్సెస్కి వచ్చిన బాక్సెస్ కానీ ఉంటాయి కదా, వీటిలో కనుక మీరు ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకున్నట్టయితే మీరు ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని అయితే తీసుకోవచ్చు. అలా కాకుండా మీరు విడిగా కనుక పెడితే అవి టైంకి మనకి అవసరానికి అయితే కనిపించవు. సో ఇలా అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకోవటం వల్ల ఇంకా ఎప్పుడు ఏది కావాలన్నా సరే ఈజీగా అయితే తీసుకోవచ్చు. ఈ టిప్ కూడా లేడీస్ అందరికీ చాలా చాలా హెల్ప్ అవుతుందండి. నిమ్మకాయలు మనం ఫ్రెష్గా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడైతే ఒక చిన్న టిప్ అనేది షేర్ చేస్తానండి. సో ఈ టిప్ ఫాలో అయితే కనుక ఎన్ని రోజులైనా నిమ్మకాయలు మీరు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే అవి వెట్గా ఉంటే కనుక ఒక క్లాత్తో అయితే క్లీన్ చేసేసుకోండి. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగ ప్లాస్టిక్ కంటైనర్ తీసుకుని దాంట్లో అయితే డైరెక్ట్గా వేసుకోకండి. నేను చూపించిన విధంగా ఇలా టిష్యూ పేపర్ని 2 ముక్కల కింద అయితే చింపుకోండి. ఇలా 2 పీసెస్ అయితే తీసుకున్న తర్వాత మధ్యలో ఈ నిమ్మకాయలను అయితే పెట్టి ర్యాప్ చేయండి. సో అలా ఎన్ని నిమ్మకాయలు అయితే ఉన్నాయో ప్రతి దానికి కూడా ఒక టిష్యూతో ర్యాప్ చేసుకోండి. సో దీన్ని మీరు గ్లాస్ కంటైనర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ప్లాస్టిక్ కంటైనర్లో అయితే స్టోర్ చేశానండి. సో ఇవి 1 మంత్ అయినా కూడా చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయి. అస్సలు కుళ్ళిపోవు, పాడవు, అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వవు. టిప్ నచ్చితే కనుక ట్రై చేసేయండి. ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా హెల్ప్ అయిందనే అనుకుంటున్నానండి. సో ఏ టిప్ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.